1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. స్వదేశీ ఉద్యమం అంటే కేవలం విదేశీ వస్తువులను తిరస్కరించడం కాదు. మనకి అవసరమైన దాన్ని మనమే తయారు చేసుకోగలమనే ఆత్మగౌరవం. మన దగ్గర ఉన్న నైపుణ్యాన్ని గుర్తించడం. మన దేశంలోని కార్మికులను, రైతును, నేతన్నను నిలబెట్టడం. అందుకే ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కానీ ఒక్క విషయం గమనించండి. స్వదేశీ ఉద్యమం ఒకరోజు జరిగిన కార్యక్రమం కాదు. అది ప్రతిరోజు మనం తీసుకునే నిర్ణయం. మీరు డబ్బు ఖర్చు చేసిన ప్రతిసారి మీరొక ప్రపంచానికి ఓటేస్తున్నారు. మీరు యంత్రంతో వేలాది సంఖ్యలో తయారు చేసిన వస్త్రాన్ని కొంటే ఒక పరిశ్రమను బలపరుస్తున్నారు. ఒక చేతితో నేసిన వస్త్రాన్ని కొంటే ఒక కళను, ఒక కుటుంబాన్ని, ఒక గ్రామాన్ని మరియు ఒక సాంప్రదాయాన్ని బలపరుస్తున్నారు. పోచంపల్లి కావచ్చు, గద్వాల్ కావచ్చు, నారాయణపేట్, ఉప్పాడ, వెంకటగిరి, మంగళగిరి లేదా ధర్మవరం కావచ్చు. ప్రతి నేత ఒక ప్రాంతపు కథ. అక్కడి ప్రజల అభిరుచి, సంస్కృతి మరియు తరతరాల జ్ఞానం ఆ వస్త్రంలో కనిపిస్తుంది. అందుకే ఒక చేనేత చీర కట్టుకున్నప్పుడు మనం అందంగా మాత్రమే కాదు, ఒక ప్రాంతపు చరిత్రను కూడా మన ఒంటిపై మోస్తున్నాం. మరి ఈ చేనేతను కాపాడాల్సింది ప్రభుత్వమా, సంస్థల, డిజైనర్ల? వీరందరికీ బాధ్యత ఉంది. కానీ చివరికి ఒక కళ జీవించాలంటే దాన్ని కొనేవారు ఉండాలి, దాన్ని ధరించే వాళ్ళు ఉండాలి, దాని కథను చెప్పేవారు ఉండాలి. ఎందుకంటే సాంప్రదాయం మ్యూజియంలో పెట్టినప్పుడు జీవించదు. అది ప్రజల జీవితంలో ఉపయోగించినప్పుడు మాత్రమే జీవిస్తుంది. ఈ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ప్రతి నేతన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీ కళకు, మీ శ్రమకు, మీ అంకిత భావానికి హృదయపూర్వక ధన్యవాదాలు.